అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ మెమొరబుల్ వ్లాగ్స్ అండి. ఇవాళనైతే నేను మన కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే ఉంటుంది కదా, బ్యాక్ నెక్ అయితే స్టిచ్ చేసుకోవడం అయితే చూపించుతాను చూడండి. అంటే కటింగ్ స్టిచ్చింగ్ రెండు అయితే చూపిస్తాను. కొందరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఇట్లా వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు కుట్టడానికి అయితే ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా, అందుకోసం నేనైతే నాకు వచ్చిన పద్ధతిలో నేనైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చెప్తాను చూడండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మీకు ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని. అయితే ఫస్ట్ అయితే క్లాత్ని ఇట్లా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఓపెన్ సైడు క్లోజ్ ఉన్న సైడ్ మన సైడ్ అయితే పెట్టుకొని 1/2 ఇంచ్ అయితే కింద పంపకానికి ఖర్చుకైతే వదిలేసుకోవాలి. నార్మల్గా మన బ్లౌజ్ ఎట్లా కట్ చేసుకుంటామో అదే విధంగానైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మన బ్లౌజు నడుము కొలత అయితే నాకు వీళ్ళది పెద్ద బ్లౌజ్ అన్నమాట, పెద్ద అంటే ఎక్కువ సైజు బ్లౌజ్ అన్నమాట. 38, 37 బ్లౌజ్ అన్నమాట ఇది. అందుకోసము 9.5 అయితే వచ్చింది. 9.5 అయితే ఒకసారి ఒక గీత అయితే గీసుకోవాలి. 9.5కి గీసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే 1 ఇంచు టక్స్ కోసం 1 ఇంచు టక్స్ కోసం అయితే గీసుకోవాలి. నార్మల్గా మనం బ్లౌజ్ బ్యాక్ నెక్ అయితే ఎట్లా గీసుకుంటామో సేమ్ అదే విధంగానైతే సైడ్లు అవన్నీ అయితే గీసుకోవాలన్నమాట. 2 ఇంచులేమో ఖర్చు కొరకు అట్లా గీసుకున్న తర్వాత మన బ్లౌజు పొడవు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజు పొడవు బ్లౌజు సేమ్ అంతా యాజ్ ఇట్ ఈజ్ మనం నార్మల్ బ్లౌజ్ ఎట్లా పెట్టుకుంటామో అట్లనే పెట్టుకొని 13 ఇంచులు అయితే ఉన్నది. ఆ 13 ఇంచులు అయితే పెట్టుకోవాలి. 13 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకొని 1/2 ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి. నేనైతే డైరెక్ట్ 13 ఇంచు బ్లౌజు కదా 14 ఇంచులు అట్లా అయితే పెట్టుకోను. కింది ఖర్చు కిందనే మీద ఖర్చు మీదనే వదిలేసి పెడతా అన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్క విధానం ఉంటుంది. నేనైతే అట్లా కట్ చేస్తా. 13 ఇంచులకు ఒక గీత గీసిన, పైన 1/2 ఇంచు ఖర్చు మందం గీసిన. ఇక్కడ వీళ్ళది మనం నార్మల్ బ్లౌజుకి అయితేనేమో 1/4 అయితే వచ్చింది. గల్ల దగ్గర మనం 1/4 పెట్టేసి పంపకానికి కొంచెం పైకి పెడతాం కదా, మనం పంపకానికి పైకి పెట్టని అవసరం లేదు. వీళ్ళ బ్లౌజు ఆడ గల్ల ఎంత ఉన్నదో లెంత్ అంతే పెట్టుకోవాలి. 1/4 అయితే ఉన్నది. ఆ 1/4 పెట్టుకున్న తర్వాత మనము ఇక్కడ షోల్డర్, ఇక్కడ నెక్ విడ్త్ అయితే కొలుచుకోవాలన్నమాట. మనం కంప్యూటర్ వర్క్ వేసుకున్న బ్లౌజ్ది నెక్ విడ్త్ అయితే ఇటు సైడ్ నుంచి అటు సైడ్, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వరకు ఎంత ఉన్నది విడ్త్ అనేది చూసుకోవాలి. నాకైతే 1/4 అయితే వచ్చింది. అయితే నేను 1/3 అట్లా పెడతాను చూడండి. 1/4 అయితే వచ్చింది కాబట్టి దాన్ని సగం చేసుకోవాలి. నేను 1/3 2 గీతల దాకా 3 అయితే పెట్టుకుంటాను. అంటే 2 ఫోల్డింగ్ల మీద ఉన్నది కదా క్లాత్, అందుకోసం 1/3 అయితే ఒక గీత అయితే గీసుకున్న తర్వాత మళ్ళీ మన షోల్డర్కు కూడా 3 ఇంచులు అయితే నార్మల్గా బ్లౌజ్ పెట్టుకుంటాం కదా అట్లనే అయితే పెట్టుకోవాలి. సేమ్ నార్మల్ బ్లౌజ్ కట్ చేసుకున్నట్టే కట్ చేసుకోవాలి. కాకపోతే ఓన్లీ నెక్ విడ్త్ అన్నది మాత్రము మన బ్లౌజు వర్క్ ఎంత వచ్చిందో అంతే చూసుకోవాలి. అయితే నేను ఫస్ట్ వీళ్ళది 6 అయితే సంక రౌండ్ పెట్టి చూసిన. ఎక్కువ చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి కరెక్ట్గా రాకపోయేసరికి మళ్ళీ 6.5 పెట్టి అయితే 6.5 ఆమ్ రౌండ్ 6.5 పెట్టేసి 1.5కు చంక రౌండ్ మార్కింగ్ చేసి అయితే గీసుకున్న. కరెక్ట్గా వచ్చింది. ఇక బ్యాక్ పార్ట్ ఎట్లా లైనింగ్ కట్ చేసుకున్నామో అదే విధంగా దాన్ని మనం మెయిన్ పార్ట్ను కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ పార్ట్ ఉంది కదా వర్క్ బ్లౌజ్ది, శారీలో బ్లౌజ్కే వర్క్ అయితే వేసిన అన్నమాట. దానిపైన లైనింగ్ అయితే వేసుకోవాలి. మెయిన్ పార్ట్ అంటే మన తిల్ల మరల కాకుండా మంచి మరల సైడే వేసుకొని మన మధ్యలో చూడండి నేను టక్స్ పెట్టుకున్నా. మధ్యలో దానికి ఒక టక్, మన విడ్త్ చూసుకున్న దానికి ఒక టక్ అయితే పెట్టుకొని మధ్యలో ఉంచుకోవాలి క్లాత్ను. మన గల్లా కాడ ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ కరెక్ట్గా అవపడేటట్టు అయితే పెట్టుకొని చూసుకోండి. ఇక్కడ ఈ గల్లయి 2 మార్కింగ్లు అక్కడ వర్క్ కాడికి కరెక్ట్గా వస్తాయా లేవా అని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మధ్యలో క్లాత్ అటు ఇటు కదలకుండా అయితే మాత్రము ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి నేనైతే ఒక కుట్టు అయితే మధ్యలో నుంచి వేసుకుంటాను.
అట్లా వేసుకున్నామనుకో క్లాత్ అన్నది అటు ఇటు జరగకుండా ఉంటుందన్నమాట. తర్వాత మనం నెక్ రౌండ్ తిప్పుతా అంటే అటు ఇటు కదలదు. అందుకోసము ఒక లైన్ అయితే వేసుకోవాలి. అంటే ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే వేసుకున్నాం కదా, మనము ఇక్కడ చాలా మందికి ఇప్పుడు ఈ బ్లౌజ్కి అయితే నెక్ విడ్త్ అయితే కరెక్ట్గానే ఉన్నది. ఎందుకంటే కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి పావుతక్కువ 3 పెట్టిన వాళ్ళకు జారిపోవు జబ్బలు, నెక్ కూడా ఏమో ఎక్కువగా ఉండదన్నమాట. అయితే చిన్న సైజు వారికి 3 పెట్టినామనుకో కరెక్ట్గా ఉండదు కదా, వాళ్ళకు జబ్బలు జారుతాయి. అందుకోసం మనం ఇక్కడనే సెట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు లైనింగ్ ఉంది కదా, లైనింగ్ను అట్నే ఉంచేసి మన మన చీరలో వర్క్ బ్లౌజ్ను కొంచెం అటు ముందుకు మన సైడ్ అటు సైడ్కు లోపలికి జరుపుకొని అయితే ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు నాకు ఈ లైనింగ్ పైన అది మొత్తం మన రౌండ్ నెక్ అయితే కరెక్ట్గా అవుపడుతుంది. అందుకోసము ఆ నెక్ పక్కకే ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తాను. ఒకవేళ మందం క్లాత్ అయిందనుకో అటు సైడ్ తిప్పేసి మన బ్లౌజు మెయిన్ పార్ట్ పైనుంచి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు లైనింగ్ పైనే ఒక రౌండ్ స్టిచ్ అయితే వేస్తాను. ఇక్కడ నేను చూడండి నెక్ విడ్త్ ఎక్కువ ఉన్న వాళ్ళ కోసం అటు సైడ్ అయితే జరుపుకోవాలన్నమాట. మన నెక్ సైడు అటు సైడ్ అయితే జరిపేసి కుట్టు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాదాపు ఒక 1/4 ఇంచు క్లాత్ ఉంచి అయితే మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే కరెక్ట్గా కట్ చేసుకున్నాం అనుకో మనం టక్స్ పెట్టి మళ్ళీ తిప్పేటప్పుడు కొంచెం కరెక్ట్గా క్లాత్ అన్నది బయటకు వస్తుంది అన్నమాట. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకుంటేనే మంచిది. తక్కువ క్లాత్ ఉండకంటే ఇప్పుడు మనం అది కట్ చేసుకొని కూడా దాన్ని అయితే ఏం ఉపయోగించుకోలేము కదా. అందుకోసం అదేదో బ్లౌజ్కి ఎక్కువ క్లాత్ ఉంచుకున్నాం అనుకో అట్లా టక్స్ పెట్టుకున్నప్పుడు కొంచెం క్లాత్ తక్కువ ఉన్నదనుకో క్లాత్ అంతా బయటకు వస్తుంది. చూడండి అట్లనైతే టక్స్ పెట్టుకొని అటు సైడ్ అయితే మర్రేయడమే. ఇట్లా మన లైనింగ్ని అయితే తిప్పేసుకోవాలి. చెప్పింది అర్థమైందా? నాకు చెప్పడం రాలేదు కావచ్చు నాకు తెలిసి. ఒకవేళ అర్థమైన వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అట్లా తిప్పేసుకున్న తర్వాత దానిపై నుంచి మన వర్క్ బ్లౌజ్ మెయిన్ పార్ట్ నుంచి అయితే ఒక కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. ఎందుకంటే స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. అట్లా వేసుకుంటే ఒక కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. అట్లా వేసుకున్నాం అనుకో క్లాత్ అనేది కూడా అక్కడ నెక్ దగ్గర స్టిఫ్గా ఉంటుంది. అట్లా కుట్టేసుకున్న తర్వాత మొత్తం రౌండ్ వేసుకోవాలి. చూడండి అట్లా రౌండ్ ఒక కుట్టు వేసుకున్న తర్వాత మన లైనింగ్ ఎట్లా ఉన్నదో ఆ లైనింగ్ వరకు మొత్తం జాయింట్ మనం నార్మల్గా బ్లౌజ్కి ఎట్లా జాయింట్ చేసుకుంటామో అట్లనైతే జాయింట్ అయితే చేసుకొని టక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇట్లనైతే పెట్టుకున్న తర్వాత మొత్తం ఒక కుట్టేసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని టక్స్ అయితే పెట్టుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతసేపు ఈ వీడియోని చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి పర్ఫెక్ట్గా రౌండ్ అయితే వచ్చింది నెక్. ప్లీజ్ లైక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే.